బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. ఈ సినిమాకి మీరు కథ అనుకున్నప్పుడు భానుప్రియ క్యారెక్టర్ ఒక పెద్ద అసెట్ అండి. అన్ని షేడ్స్ బేసికల్లీ ఒక రకమైన సాంప్రదాయ నృత్యంలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అలాగే మోడర్న్ డాన్స్ లో కూడా తన భావాలను ప్రకటించేటప్పుడు తన అవుట్లుక్ గానీ, తన డ్రెస్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ ఫస్ట్ షాటే దాంట్లో అమ్మాయి ఏమిటో మొత్తం తెలిసిపోతుంది మనకి. మీనా, నువ్వేనా? ఏమిటి ఆ చప్పుడు? అబ్బే ఏమి లేదే, సజ్జలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే. ఇదే సెకండ్ హాఫ్ లో అమ్మాయి కుదురు వచ్చిన తర్వాత ఎంత నిబ్బరంగా కరెక్ట్ గా మళ్ళీ అదే బిట్స్ అన్ని కూడా చాలా పకడ్బందీగా, జాగ్రత్తగా, నిబ్బరంగా, తాపీగా తనలో వచ్చిన ఒక కుదురు, ఆ స్వభావంలో వచ్చిన ఒక మార్పు, ఆ రెండు సీన్లు ఆ మనిషిలో ఒక ఇనీషియల్ గా ఉన్న క్యారెక్టర్ తర్వాత చేంజ్ వచ్చిన తర్వాత చాలా అద్భుతం సార్. కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ భానుప్రియ గారు గనక దొరకకపోతే మీకు చాలా కష్టమయ్యేదేమో అని ఒక అభిప్రాయం. ఈవెన్ ఎలా అనుకోవడం జరిగింది? మామూలుగా కాస్టింగ్ లో వచ్చేటప్పుడు అమ్మాయి డాన్స్ నేర్చుకుంది ఆనంద్ గారి దగ్గర ఎక్కడో, తర్వాత ఏమో మంచి కళ్ళు చక్కగా. సో న్యాచురల్ గా ఐ థాట్ వీ కెన్ మౌల్డ్ హర్. మ్యూజిక్ ఆల్రెడీ కంపోజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్, కరెక్ట్లీ పర్ఫార్మ్ చేయడానికి తగ్గట్టుగా ఉంటుంది మ్యూజిక్. ఈ వెర్రి వేషాలు వేయటానికి ఉండదు. అయితే ఈ వెర్రి వేషాలకు కూడా మ్యూజిక్ ఆఫ్టర్ వర్డ్స్ రీ రికార్డింగ్ లో ఇచ్చారా అన్నట్టుగా కంపోజ్ చేయాలి. అర్థమైంది సార్, కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు బట్ దీనికోసంగా మ్యూజిక్ చేయలేదు. భానుప్రియ గారితో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మీ సీన్స్ మధ్య కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్ట్ చేశారా? లైక్ హౌ డిడ్ యూ ఫైండ్? Bhanupriya had previously worked in Srinivas Kalyanam, but of course in Swarna Kamalam, I think తన కెరీర్ లోనే one of the best characters. She's done an outstanding job. తనకు కూడా ఆ సినిమా తర్వాత ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ in every angle. I think she benefited a lot by getting such a wonderful character and a very difficult character director designed for her, and she did a wonderful job. బయటికి వెళ్తుంది కదా, వెళ్ళంగానే ముందర ఆ బ్యానర్ చూస్తుంది. ఆ బ్యానర్ లో అమ్మ హీరోయిన్ పోజ్ చూసి తను కూడా పార్క్ లోకి ముందర అటు ఇటు చూస్తుంది, ఎవరైనా ఉన్నారా లేదా అని. ఏకాంతంగా నడుము కట్టేసుకొని ఆకాశంలో అసలు హరివిల్లు అని పాడుతూ ఉంటాం. తర్వాత ఏమో దాంట్లో పాట గురించి చెప్పండి సార్. ఆ పాటలో ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా పల్లవి నాదే దాంట్లో. ఆకాశంలో ఆశల హరివిల్లు. స్వర్ణకమలం అనగానే విశ్వనాథ్ గారు, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు, ఒక ముగ్గురు త్రిమూర్తుల అత్యద్భుతమైన కలయికది. మొట్టమొదటి ఆకాశంలో హరివిల్లు పాట తీసుకుంటే ఒక అద్భుతమైన యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి తన భావి జీవితం ఎలా ఉండాలి, ఒక పేద కళాకారుడికి పుట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు కూడా ఒక అద్భుతమైన మంచి జీవితం ఉంటే బాగుంటుంది. చాలా అందంగా వర్ణించారు సార్ మీరు. విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలో కూడా పాటలు కథనంలో ఒక భాగం. ఆ పాట ద్వారా కొంత క్యారెక్టరైజేషన్, కొంత సందర్భాన్ని చెప్పటం ఒకటోది. రెండోది పాట ద్వారా కవిత్వం చెప్పటం అనేది ఒక నూతన ప్రక్రియ. విశ్వనాథ్ గారు అది ప్రోత్సహిస్తారు. ఏ కళకైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు కనిపించడానికో చెవులకు వినిపించడానికో చేయకూడదు. మనసుని కదిలించి కరిగించేలా ఉంటేనే ఆ కళకి ఒక సార్థకత. ఈనా గారు ఎంత చక్కగా నాట్యం చేశారండి. అది చూస్తుంటే నేను మీకు శిష్యుడినైపోవాలనిపించింది. నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గాని
నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు. అంటే ఆమె చేసిన శాస్త్రం కాదంటారా? నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పానయ్యా. కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తోంది. నాకు ఆ టైం అనిపించలేదండి. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు, మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది. ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు. మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా, కానీ చిత్తశుద్ధి ఏకాగ్రత లేవు. ఏదో మేము చిన్నవాళ్ళం కదండి, పసితను. మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి. మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శనలు ఇప్పిద్దాం. ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టు చేద్దాం. బ్రతికీర్చడానికే పెద్దపిల్ల రెక్కల మీద ఆధారపడిన వాడిని ఇక ఇలాంటి కళల్ని తీర్చుకునే శక్తి నాకెక్కడ. సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కేర్లెస్నెస్ కంటిన్యూయేషన్, ఈ డాన్స్ అయిపోయిన తర్వాత గజ్జలు ప్రాక్టీస్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో వెళ్ళి గజ్జలు పడేయడం, అసలు ఆ సీన్ సార్ మీరు చెప్పాలి అసలు ఎలా కన్సీవ్ చేశారంటే, ఆ అమ్మాయి పడేసింది, ఈయన వచ్చి హీరో వచ్చి తీసాడు. అదొక్కటే కాదండి, అక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుందండి. ప్రతి క్యారెక్టరు అతి సహజంగా, మామూలుగా మన నిత్య జీవితంలో అసలు గ్యాలం వేస్తారని చాలామంది తెలియదు, అసలు బావులు ఉంటాయనే తెలియదు. ఈ జనరేషన్లో ఒక బావి అనేది ఉంటుంది, పంపులవి అలవాటు పడ్డారు కానీ ఒక బావి అనేది ఉంటుంది, అది ఈశాన్య దగ్గర తొంగి ఉంటుంది, లేకపోతే ఏదైనా ఉంటుంది అనేదే తెలియదు. అసలు అన్ని పాత్రలు దాంట్లో పనిచేస్తాయి, పని మనిషితో సహా. ఏది దొరికిందంటే మరి నేను ఎత్తుపోయాను అంత నా మీద కూడా పెట్టారు. తూర్పు అక్కడికి పెద్ద ఆయన కూడా చెప్తాడు, వద్దు నాయనా అదేం పోతే పోయినాయిలే మామూలు గజ్జలే, దానికోసం నువ్వు రిస్క్ చెయ్యొద్దని చెప్తాడు. అంటే అంత మనం పెంచుకుంటూ పోయాం. సరే ఫైనల్గా వాడు వచ్చినా కూడా ఏమి ఉండదు, దొరకదు. అక్కడ సాక్షి రంగారావు కూడా సాగర సంగమంలో కమలాసల్లాగా తగిడి తగిడి దందాన అని చెయ్యాలనుకుంది, పడిపోయినాయి. అయ్యో ఏటమ్మాయి గారు ఎందుకు అలా అరిచేస్తున్నారు? నా గజ్జలు బావిలో పడిపోయినాయి నూకాలు. పొలమ్మోలమ్మో అట్ట చూత కూకుంటే కప్పలు గుట్టుక్కు మన మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తు కూకుంటాయి. ఏటో బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగ వెళ్ళిపోతాయి బావు. ఏమిటి ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటుంటేను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావులో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు, తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తెస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు, బావ అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోడు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు, పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోకపోయావా? భలేవారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు మా స్టీలు పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టి బాబు. మాగాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా దిగు. వద్దు బాబు, వద్దు. స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు, వదిలేయండి. హసిపిల్ల వారు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్, పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలిపోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రం, అన్నాయినా అను. పెరియాల్వార్, పెరియాల్వార్ అన్నాయనా, అను. వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి అన్నాయనా, పెరియాల్వార్ అన్నాయనా, అను బాబు. అయ్యో నా గంటండి. ఆ గంట తీయకు బాబు. నువ్వు తీ బాబు. చెంబు. కలశముఖే విష్ణు, రాగి చెంబు.
అది మాదే, అది మాదే. మరి నాన్నెత్తుకెళ్ళిపోను నా మీద పడిపోనారే. ఇక మళ్ళీ తీడు కష్టార్జితం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసం పట్టుకొచ్చాడు. అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో. పైకి వచ్చేమనండి. వెతికింది చాలు, ఇక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా గజ్జలు కనిపించలేదా? రోడ్లో గంటుంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మకు ఉమ్మకు మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయన అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అంటే మీరు చెప్పిన టాపిక్ 2-3 రకాలుగా అడగాలనుకుంటున్నాను. కళల పట్ల ప్రస్తుతం ఉన్న సమాజానికి ఉన్న దృష్టి బేసికల్లీ బతకడానికి సరిపోదు, దీనికి వినేవాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు కానీ ఎంతో కొంత బాధ్యత వహించి దీనికి ఏమైనా చెయ్యాలి అనేది మీ ఉద్దేశమా? త్యాగరాజ స్వామి వారి గుడిలో నిర్మాల్యత వాడు నీకు, కూచిపూడి అగ్రహంలో దిద్దిత్తాయి అనేవాడు నాకు. అంటే అంత విద్య వచ్చినా కూడా వాళ్ళకి ఏమీ ఆధారం లేదని చెప్పడం, వినేవాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందని చెప్పడం మీ ఉద్దేశమా సార్? ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్. ఫైనాన్షియల్ గా యూ కెనాట్ కంపేర్ ది ఇన్కమ్ దట్ వైలిస్ట్ గెట్స్ అండ్ ఐటీ మ్యాన్ గెట్స్. బట్ ఇదే దీంట్లోనే ఒక సార్టప్, ఒక ఆనందం ఉంది, అది కనుక తెలుసుకుంటే అని చెప్తున్నాం. సో అక్కడే మనం ప్రశ్నలు సమాధానాలు, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానాలు కూడా దాంట్లో చెప్పేశాం. మనం దాన్ని నమ్మినవాడు, దాన్ని నమ్ముకుని బతికినవాడు. ఇప్పుడు నేను దర్శకత్వం మీద నేను ఏదైనా మాట్లాడాలంటే బికాజ్ ఐ లివ్డ్ ఆన్ దట్, ఐ స్ట్రగుల్డ్ ఫర్ ఇట్, ఐ మే సే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. అది యాక్సిమాటిక్గా తీసుకుని అది మనం యూనివర్సల్గా చేయటమా చేయకపోవటమా అనేది ఇది ఇండివిజువల్ ఒపీనియన్. ప్రపంచం అంతా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే మనం ఏమిటక్క కూపస్థమండు అలాగా అంటుంది. అవును, కరెక్టే కదా. ఆ ఏజ్లో, ఈ యుగంలో, ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న మనిషికి కలిగే ఆలోచన అది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా? ఆన్సర్ అమ్మాయి ఆన్సర్ అంటే ఆలోచించుకొని అంటుంది. ఇదే కావును బొంతో కైలాసానికి వెళ్ళటం అంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.